అంతకుముందు మా తాతగారు ఎప్పటికీ గూడా మా నానమ్మ ఎక్కువ సార్. అవునవును. మా నానమ్మ, మా అవ్వ ఎవరొచ్చినా ఏది లేదు అనుకోకుండా ఇచ్చేవాళ్ళు. మేబీ అదే నాకొచ్చిందేమో అని దేవుడిని నేను అదే అడుగుతాను సార్. అంటే ఒక ఎడ్యుకేషన్‌గా ఆర్థికంగా సాయం చేయాలంటే డబ్బుండే వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. మీరు రిచ్ ఫ్యామిలీ అంటారా? ఏమన్నా రిచ్‌గా రిచ్ ఉన్నారా? అని నేను చెప్పను సార్. రిచ్ ఫ్యామిలీ అనేది సో, నేను ఏదైనా గానీ ఇప్పుడు నేను ఇక్కడ టౌన్‌లోకొచ్చి అనంతపూర్‌కొచ్చి సెటిల్ అయినా గానీ, సో, నేను రూ. 1 ఇంటి దగ్గరుండి ఖర్చు పెట్టాలంటే మా తాతయ్య ఇచ్చేవాడు. ఓకే. ఇప్పటికి మా నాన్న వాళ్ళు గూడా మా తాతతోనే తీసుకోవాలా సార్. ఇంక్లూడింగ్ రూ. 1 ఖర్చు పెట్టాలన్నా, రూ. 1 అంటే తీసుకోవాలన్నా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీనా? ఏమన్నా ఎడ్యుకేటెడ్ పొలిటికల్ ఫ్యామిలీ. ఫ్యామిలీనా? ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. ఓకే. ఎడ్యుకేటెడ్. నాన్న వాళ్ళు మా నాన్న చదవలేదు గానీ, ఆ! మా తాతయ్య ఎడ్యుకేటెడ్. మా చిన్నాన్న వాళ్ళు మూడో చిన్నాన్న, నాలుగో చిన్నాన్న